వేరే నవ్వనరా బాగున్నా ఇద్దరు మంచి మంచి స్టిల్స్ అవి ఇవ్వాలి నాకు అదే చూస్తాను మంచిగా వీళ్ళిద్దరికి ఇప్పుడు ఏం షార్ట్లు తీస్తారా ఏమని చెప్పొచ్చు కదా వాళ్ళకి స్టిల్స్ హడావుడి అయిపోయాక అవునా ఓకే లంగావాణి బెస్ట్ సెలక్షన్ చేశారు అవునా థర్డ్ పెళ్ళికూతురమ్మ మా ఫ్రెండ్ ఇదే పరమా హౌస్ చలో పదండి మా అక్క పెద్దక్క మా పరమ ఇల్లు చూపించాలి కదా ఇదొక డోరు కుమార్ వస్తుందా కుమార్ని పిల్లలే బాగా చెప్తుంది మా ఫ్రెండ్ మమ్మీ చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు అక్కడ బాగా కలుసుకునేవాళ్ళం పెళ్ళికూతురు అమ్మమ్మ ఓకేరా కుమారి చెప్పరా ఇది పూజ కదా ఇదా బాగుంది మందిర్ ఓకే కిచెన్ కొంచెం పెళ్ళిళ్ళు కదా అవునవును ఇప్పుడు అలా ఉంటుంది బాగుంది డూప్లెక్స్ హౌస్ ఓకే ఇది టీవీ ఉంటుంది యాక్చువల్లీ ఇప్పుడు ఫంక్షన్కి అరేంజ్ చేశారు ఇది కింద బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ ఓకే ఇది ఒక బెడ్రూమ్ డూప్లెక్స్ పైన 2 బెడ్రూమ్స్ ఆ పైన పెంట్ హౌస్ కింద కార్ పార్కింగ్ ఆఫీస్ రూమ్ కింద కూడా కార్ పార్కింగ్ అమ్మా అందరూ హాయ్ చెప్పండి ముందు మా ఇద్దరిని నువ్వు కనుక్కోలేదు నువ్వు చెప్పలేదు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట చిన్నప్పుడు బాలిసేది ఓకే సూపర్ చూసాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంచుమించు అలాంటి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంగేజ్మెంట్లో పెళ్ళికొడుకు పెళ్ళికూతురునా ఇదిగోండి పెళ్ళికూతురు ఇక పెళ్ళికొడుకు ఇప్పుడేమో మా తమ్ముడు మా చెల్లికి పర్వణం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ జ్యోతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుంటారు అనుకుంటున్నాను అండి. ఈ వ్లాగ్ అంతా మొన్న ఫ్రైడే మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఎంగేజ్మెంట్ అండి, అనకాపల్లి కసనకోట దగ్గర అనమాట. వాళ్ళ ఇంట్లోనే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అనమాట. ఫంక్షన్ హాల్ అది కాదు, చాలా పెద్ద హౌస్ వల్లే ఇంట్లోనే పెట్టుకున్నారు. మేము బస్సులోంచి వచ్చారండి వైజాగ్ నుంచి. మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అనకాపల్లిలో ఉంటారు, వాళ్ళందరూ ఆటోల నుంచి వచ్చారనమాట. అక్కడ కసనకోట జంక్షన్ దగ్గర దిగితే ఇంకా లోపలికి రావాలన్నమాట. అందుకని మేము కూడా అదే ఆటోలో ఎక్కేసి అందరం కలిసి ఒక 10 మెంబర్స్ అనమాట ఆటోలో ఎక్కి వాళ్ళ ఇంటి దగ్గర దిగామండి. కసనకోట అనమాట వాళ్ళ హౌస్. మేము కూడా ఫస్ట్ టైం రావడం వాళ్ళ హౌస్కి. కరోనా టైంలో కట్టుకున్నారట వాళ్ళ హౌస్. అప్పుడు గృహప్రవేశంకి చెప్పడానికి తను కుదరలేదు, అందుకే పాప ఎంగేజ్మెంట్కి వచ్చామండి. పాప పెళ్ళి ఈ మంత్ 17th అనమాట. అప్పుడు ఎస్కోట్లో జరుగుతుందంట, అంటే అబ్బాయి పెళ్ళి అబ్బాయి ఇంటి దగ్గర జరుగుతుంది. మేము అప్పుడు వెళ్ళట్లేదు, అందుకే ఎంగేజ్మెంట్కి వచ్చామండి. హౌస్ కూడా 3 years అలా అయ్యింది, అందుకని చాలా బాగుందండి. ఇల్లు కూడా సూపర్ ఉంది. డూప్లెక్స్ హౌస్ అనమాట. ఇది ఎంట్రన్స్ అండి, కిందన సెల్లార్ ఇదంతా. కిందన మా ఫ్రెండ్ వాళ్ళ 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 ఆయన గారి ఆఫీసు అన్నీ ఉంటాయట కింద. ఈ కిందన వచ్చిన వాళ్ళందరికీ డ్రింక్స్ అవి అదే జ్యూస్ అవి ఇస్తున్నారన్నమాట. చూడండి వెళ్ళగానే వినాయకుడు చూడండి. మనకి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక దేవుడి ఫోటో చూస్తే చాలా ప్రశాంతంగా ఒక స్మైల్ ఇచ్చుకుంటూ ఒక దండం పెట్టుకొని ప్రశాంతంగా వెళ్ళిపోతాం. చాలా బాగుంటుంది కదా. అక్కడే చెప్పులు అవి పెట్టేసి పైకి వెళ్ళాలన్నమాట. అయితే మా ఫ్రెండ్స్ ఈ చెప్పులను కూడా వీడియో తీయని చెప్పేసి కమెంట్ చేస్తున్నారు, అందుకని చెప్పులు కూడా నేను వీడియో తీశానండి. వాళ్ళకు కూడా చెప్పాను, మీరు తీయమన్నారు కదా అందుకే వీడియో తీశానని చెప్పి. అయితే ఇంకా పైకి వెళ్తుంటే వాళ్ళు జ్యూసులు తాగండి అని చెప్పేసి అన్నారు. సో మేము అక్కడ జ్యూసులు అవి తీసుకున్నాం. కర్బూజా జ్యూస్ అనమాట అది.
ఎండ కదండి, ఆ కూలింగ్కైనా సరే జ్యూస్ తాగాలన్నమాట కంపల్సరీగా. ఆ జ్యూస్ తాగేసి పైకి వెళ్తున్నామండి. పైన అనమాట మేము వెళ్ళబోసరికి 12-12:30 అయిపోయినట్టుంది. అప్పటికే మొత్తం ముహూర్తం కార్యక్రమాలు కూడా చేసేసారు. మేము వెళ్ళబోసరికి పెద్దలందరూ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఫొటోస్ అవి దిగుతున్నారనమాట. వాళ్ళు హాల్లోనే పెట్టేసుకున్నారు ఫంక్షను. ఇల్లు కూడా చాలా నీట్గా డెకరేషన్ అది కూడా చేశారు. అందరూ అక్కడ చుట్టూ మొత్తం అందరూ జనాలు అందరూ ఉన్నారనమాట. అందుకని మా ఫ్రెండ్స్ ఏమో బాల్కనీలో ఉండిపోయారు. నేను ఇంకా పెళ్ళికొడుకు వీడియోస్ తీద్దామని చెప్పి నేను వెళ్ళిపోయాను. ముందుకు వెళ్ళిపోయి నాకు తోచిన వీడియోస్ అవి తీసుకున్నాను అనమాట. వాళ్ళిద్దరికి సెపరేట్గా తీయడానికి కుదరలేదు, జనాలతోనే తీసాను. తీద్దామని చెప్పి ముందుకు వచ్చాను అనమాట నేను. మా ఫ్రెండ్స్ అయితే బ్యాక్కే ఉన్నారు. ఇద్దరు కూడా ఎంత బాగున్నారు చూడండి. పెళ్ళికొడుకు పేరు మోహన్, పెళ్ళికూతురు పేరు మహాలక్ష్మి. మహా అని పిలుస్తాం అనమాట మేము. మీరు మా వర్ధిని మ్యారేజ్ వీడియోలో ఈవెన్ చూసే ఉంటారు. మా వర్ధిని వాళ్ళ నాన్నమ్మ గారు అనమాట. చక్కగా నోరారా పలకరిస్తారండి పెద్దవాళ్ళు, ఎప్పుడు కూడా అంతే కదా. అందరూ వచ్చి ఫొటోస్ అవి దిగుతున్నారనమాట. మా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా మనం ఫస్ట్ వాళ్ళ చుట్టాలు వీళ్ళందరికీ ప్రిపేర్ చేసిన తర్వాత అప్పుడు మనం వెళ్తాం కదా, తర్వాత వెళ్దాంలే అని చెప్పి మేము ఇంకా వెళ్ళలేదు. చాలామంది వస్తున్నారు. మనలో ఇంకా చాలామంది ఉంటారు కదండి, బోల్డ్ మంది ఉంటారు, అందరూ వస్తూ ఉంటారు. ఇంకా హౌస్ అంతా ఎక్కడ ఖాళీ లేదనమాట. అంత పెద్ద హౌస్ అయినా సరే స్పేస్ సరిపోదు కదండి. మా ఫ్రెండ్ అప్పుడే వచ్చింది, మా రాజు వాళ్ళ ఆయన బండి మీద తీసి. పెళ్ళికూతురు వాళ్ళ అమ్మండి మా ఫ్రెండ్ పరమేశ్వర్ అనమాట. గ్రీన్ శారీ. ఇద్దరు తల్లి కూతురు, ఇద్దరు ట్విన్స్లా ఉంటారు, ఇద్దరు ఒకేలా ఉంటారు. వాళ్ళ సిస్టర్ అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అంటే పెళ్ళికూతురు పిన్ని సింగపూర్లో ఉంటుంది, పెళ్ళికూతురు వాళ్ళ పెద్దమ్మ తిను. మా ఫ్రెండ్ వాళ్ళు 5 సిస్టర్స్ అండి వాళ్ళు. అప్పుడు మాకు చిన్నప్పుడు హై స్కూల్ చదివేటప్పుడు ట్యూషన్ వాళ్ళ ఇంటి దగ్గర అగ్గిమర్చేటి దగ్గర చదివేవాళ్ళు అనమాట, అనకాపల్లిలో. అందుకు వాళ్ళు బాగా పరిచయం అనమాట మాకు. వాళ్ళ పెళ్ళికూతురు వాళ్ళ తాతగారేమో మాస్టర్ అనమాట చెన్నై స్కూల్లో. అందుకని మాకు బాగా తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా తెలుసండి. అలాగే మేము స్టేజ్ కూడా ఎక్కి అక్కడ కొంచెం వీడియో తీసుకున్నాం మేము కూడా. ఇంకా అందరూ చుట్టాలు అలా వస్తూ పోతూనే ఉన్నారనమాట. ఇంకా మనం ఇక్కడ చూసారా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అనమాట, తను పెళ్ళికూతురు వాళ్ళ అమ్మమ్మ గారు. అక్కడ ఇంకా ఒక రూమ్లోకి వెళ్ళిపోయాం అనమాట. పై మేడ మీదకి ఎక్కేసి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి అక్కడ, ఏసీఎస్ ఉందనమాట. అక్కడికి వెళ్ళిపోయాం మేము కూడా రిలాక్స్ అవుదామని చెప్పి. అక్కడ రిలాక్స్ అవుతుంది అనమాట. ఎవరు మాటలు వాళ్ళవండి, ఇంకా ఎవరి గోల వాళ్ళదే కదా. ఆడవాళ్ళందరూ ఒక దగ్గర కూర్చుంటే ఇంకా ఎవరి గోల వాళ్ళదే అనమాట ఫుల్గా. ఇంకా యోగా, మెడిటేషన్ ఏవేవో అందరూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు తోచిన అన్ని ఎన్నో రోజుల తర్వాత కదా రావటం. రామకృష్ణ గారు వాళ్ళ అల్లుడు గారు అటండి అతను. అదే కొంతల రామకృష్ణ ఉన్నారు కదా, వాళ్ళ అల్లుడు గారు అనమాట. అతను వచ్చారు. అయితే ఆ రూమ్లో అక్కడ కూర్చోబెడుతున్నారనమాట. ఖాళీ లేదు, ఎందుకంటే ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్కి ఎప్పుడు కూడా బఫే అవి పెట్టరు కదండి, ఇలా ఆకులేసి పెడతారు కదా. సో అందుకని కొంచెం ఖాళీ ఉండదు. వచ్చిన జనాలకి తొందరగా మనం సప్లై చేయడం అది కుదరదు అనమాట. ఆనవాయితీ ప్రకారంగా చేస్తారు కదా, కిందన ఇలాగ టేబుల్స్ మీద ఆకులేసి కూర్చోబెట్టి పెడతారు కాబట్టి కుదరదండి. అందువల్ల అతను అక్కడ పెట్టారు. రసమలై స్వీట్ చాలా ఐటమ్స్ పెట్టారండి. మా ఫ్రెండ్ లక్ష్మి మా బాల్య స్నేహితురాలండి. 1 to 5 చాంచల్ కాన్వెంట్ అనకాపల్లి అక్కడ చదివేటప్పుడు ఫ్రెండ్ అనమాట తను. అందరూ కలుస్తారు, అందుకే ఫంక్షన్స్ కంపల్సరీగా వస్తుంది. చూడండి మా అమ్మ వాళ్ళిద్దరు. పెళ్ళికొడుకు కూడా చాలా సిగ్గుపడిపోతారండి. తినిపించమంటే అసలు తినిపించనే లేదు. నేను ఎంతవరకు వెళ్ళాను పెళ్ళిళ్ళలో, ఈ మోహన్ ఒక్కడే తినిపించలేదనమాట మహాకి. మిగతా పెళ్ళికొడుకులు అందరూ చాలా యాక్టివ్గా ఉంటారు, కానీ వీళ్ళకి పరిచయం కూడా ఓన్లీ 1 day అంట. ముందు రోజు వచ్చాడంట అబ్బాయి US నుంచి. అప్పటికప్పుడే వాళ్ళు రింగ్స్ కొనుక్కొని, బట్టలు కొనుక్కొని, అలా అంతా స్పీడ్ అయిపోయిందంటే పెళ్ళికూతురికి గోరింటాకు పెట్టడానికి కూడా కుదరలేదండి. అంత టైం వాళ్ళకి షార్ట్ టైం అయిపోయిందనమాట మొత్తం అంతా. వీళ్ళిద్దరు సిస్టర్స్ అండి. మా నాన్నమ్మ వాళ్ళ అన్నయ్య మనవరాళ్ళు అనమాట ఇద్దరు, లోకలక్ష్మి అచ్చయ్యమ్మ. మా అచ్చయ్యమ్మది 25th anniversary అనమాట. అయితే ఎంటర్ అయిందంట, నెక్స్ట్ ఇయర్కి కంప్లీట్ అవుతుందా, దానికోసం మాట్లాడుతున్నాం. ఇంకా పెళ్ళికొడుకి బాయ్ చెప్పి కింద దిగిపోయాం. ఇంకెంతలా తినిపించడానికి ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ అసలు కుదరలేదు. ఆ కిందకి వచ్చి మేము కొంచెం ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకున్నాం అనమాట. డిసెంబర్ కలర్ శారీ సూపర్ యాక్టివ్ నిజంగా. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట తను, కుమారి. ఎంత యాక్టివ్. సింగపూర్లోని చాలా సిస్టమ్స్ అన్నీ చాలా బాగుంటాయి. నా అబ్బాయి ఎంత బాగా చెప్పాడండి. నేను షార్ట్ వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి గుణ అక్క వాళ్ళ పాప అనమాట తనే వీడియోస్ తీసింది నాకు. థ్యాంక్స్ చెప్పి వాళ్ళకి కూడా ఇంకా వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది అక్కడి నుంచి మేము కనకమలక్ష్మి గుడికి, కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాము. ఆ లాగ్ పెట్టాను కదా ఫ్రెండ్స్, చూశారు కదా. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. పంట పొలాల్లోనే మా ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్లా అయిపోయింది అనమాట. ఎప్పుడైనా కలుద్దాం అంటే అవ్వదు కదా ఇలాంటప్పుడు, అందుకే ఫంక్షన్స్ మిస్ అవ్వకుండా వస్తే అందరం కలుస్తాం ఫ్రెండ్స్. మీకు వ్లాగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.